పిల్లలకి జ్వరం వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్తే, ఆ హాస్పిటల్ నుంచి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ తీసుకొనొచ్చి పిల్లలు చనిపోయే పరిస్థితికొచ్చింది. అట్లా 1, 2, 10, 20 గాదు. ఏకంగా 321 మంది ప్రాణాలకి ఇవాళ ఇప్పటికే 50% మంది పిల్లలు చనిపోయారు. ఇంకొంతమంది అస్వస్థతతో ఇబ్బంది పడే పరిస్థితి. సో, ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా వైద్యులు అంటే, అవును అంతకంటే ఎక్కువ నిర్లక్ష్యంగానే మేముంటాము అని ఇంకా చెప్తున్నారు. అదే పరిస్థితులు ఇంకా కంటిన్యూ అయితున్నాయి ఆ ప్రాంతంలో. సో, ఇంతకీ అది ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఇంకెక్కడ? పాకిస్తాన్‌లో. సో, పాకిస్తాన్ ప్రభుత్వ హాస్పిటల్‌లో దాదాపు 321 మంది పిల్లలు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా హెచ్ఐవికి గురైన పరిస్థితి. సో, ఇది బీబీసీ చేసిన ఒక సీక్రెట్ ఆపరేషన్‌లో బయటపడ్డది. కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే 321 మంది పిల్లలకి హెచ్ఐవి సోకింది. అక్కడ స్థానికంగా ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యుడుగా చేస్తున్న ఒక డాక్టర్‌కి ఎందుకు ఇంతమంది పిల్లలకి హెచ్ఐవి ఒకేసారి వచ్చింది అనేది ఆయనకొక ట్రిగ్గర్ చేసింది. ట్రిగ్గర్ చేసినప్పుడు ఆయన దానిపైన ఆలోచించడం, దానికి సంబంధించిన సమాచారం సేకరించడం ఇవన్నీ పనుల్లో నిమగ్నమయ్యిండ్రు. సో, ఈ ఇన్ఫర్మేషన్ బీబీసీకి ఇచ్చారు. అదే ప్రభుత్వ హాస్పిటల్‌లో వాళ్ళు సీసీ కెమెరాలు సీక్రెట్‌గా ఏర్పాటు చేశారు. సో, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను చూసి బీబీసీ వాళ్ళకే మాత్రమే కాదు, ఆ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్ కూడా మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి. అంత నిర్లక్ష్యంగా చిన్నారులతో వ్యవహరిస్తున్నారు అక్కడ వైద్య సిబ్బంది. ఒక్క పిల్లలకిచ్చిన సిరంజి కనీసం ముందు నీడిల్ తీయకుండానే ఇంజెక్షన్స్‌కి సంబంధించిన మెడిసిన్ ఏదైతే ఉంటదో మళ్ళీ అందులో గుచ్చడం, ఆ మెడిసిన్ తీసుకోవడం, నెక్స్ట్ పిల్లలకి ఇయడం. సో, సూది మార్చడం అనేదే పూర్తిగా మర్చిపోయారు. ఆ సిరంజి మార్చడం అనేది ఇక అసలు వాళ్ళ ఆలోచనలో కూడా లేని పరిస్థితి. ఆ తర్వాత కనీసం గ్లౌజులు అనేవి కూడా వాళ్ళు ఉపయోగించట్లేదట. సో, ఇట్లా ఆ పిల్లలకిచ్చే ఇంజెక్షన్స్ వల్ల నిర్లక్ష్యంగా సూది మార్చకపోవడం వల్ల అండ్ దాంతోపాటు ఆ సిరింజిలు ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా మార్చకపోవడం వల్ల 321 మంది పిల్లలు హెచ్ఐవి బారిన పడ్డారు. సో, అందులో అహ్మద్ అనే ఒక 8 ఇయర్స్ బాబు ఈ హాస్పిటల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫీవర్ తగ్గినా మళ్ళీ ఒక 1 వీకే విపరీతమైన ఫీవర్ ఉందట. సో, ఆ ఫీవర్ కారణంగా ఈ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. వెళ్తే ఈ అబ్బాయికి హెచ్ఐవి ఉంది అని చెప్తే ఆ పేరెంట్స్ షాక్ అయ్యారట. సో, ఆ అబ్బాయి చనిపోయిన కొద్ది రోజులకే అక్క అస్మా మళ్ళీ అస్వస్థతకు గురైందంట. ఏమైందో అర్థం కాక మళ్ళీ అదే ప్రైవేటు డాక్టర్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అస్మా కూడా హెచ్ఐవి సోకింది. మీ ఇద్దరు పేరెంట్స్ కూడా హెచ్ఐవి టెస్టులు చేయించుకోండి అని డాక్టర్ సజెస్ట్ చేసినట. అయితే ఆ పిల్లల పేరెంట్స్‌కి హెచ్ఐవి నెగెటివ్. కానీ ఈ పిల్లలకు మాత్రం హెచ్ఐవి ఉంది. ఆల్రెడీ ఒక బిడ్డను కోల్పోయాను. సో, ఇప్పుడు ఇంకొక బిడ్డ హెచ్ఐవి బారిన పడి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో, ఈ ఘటనే ఆ ప్రైవేటు డాక్టర్‌ని కలిచివేసింది. ఆ తర్వాత ఆరాధిస్తే కేవలం ప్రమాదంలో ఈ 2 చిన్నారుల ప్రాణాలు మాత్రమే కాదు, 321 మంది చిన్నారుల ప్రాణాలు కొంతమంది పోయాయి. ఇంకొంతమంది అస్వస్థతకు గురై ట్రీట్మెంట్ కొనసాగుతుంది. సో, ఇదే విషయం బీబీసీకి ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు వాళ్ళక్కడ నిఘా ఏర్పాటు చేసి ఈ సీసీ కెమెరాలో ఈ ఇష్యూస్ అన్నీ కూడా చిత్రీకరించారు. ఆ తర్వాత నిర్ధారణ అయిందేంటంటే అక్కడుండే వైద్యుల నిర్లక్ష్యం మాత్రమే ఆ పిల్లల ప్రాణాలు తీస్తుంది అండ్ కొంతమందిని అస్వస్థతకు గురై హెచ్ఐవి బారిన పడేటట్టు చేసిందని. సో, ఇట్లాంటి పరిస్థితులు పూర్తి ఎవిడెన్స్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ అక్కడుండే మహమ్మద్ రఫీ అనే సూపరింటెండెంట్ చేతుల్లో పెడితే, ఆయన ముందు అన్ని ఆధారాలు పెడితే ఆయన కేవలం ఒకే మాట అన్నాడట. సో, ఆ మాట వింటే ప్రతి ఒక్కరి రక్తం మరిగే పరిస్థితి కనిపించింది. సో, ఏంటి అంటే ఇవన్నీ కూడా కల్పిత వీడియోలు. ఇక్కడ రికార్డ్ అయిన వీడియోలు అసలే కాదు. ఆయన ఇక్కడ మా డాక్టర్లు గ్లౌజ్ లేకున్నా కూడా చాలా హైజీన్‌గా ఉంటారు. ఒక సూది మార్చకపోతే హెచ్ఐవి వచ్చే పరిస్థితి ఉంటదా? అని ప్రశ్నించిన సిట్యుయేషన్ అంట. సో, ఈ ప్రశ్నలు వేసిన సూపరింటెండెంట్ విన్న తర్వాత అసలు ఈయన డాక్టరేనా? లేదంటే డాక్టర్‌గా యాక్టరా? అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.